హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేస్తుంటే ఒక ఎర్రర్ వస్తుంది. సో చూడండి ఎర్రర్ ఏమని వస్తుందో. సో మీ సిస్టంలో కూడా ఈ ఎర్రర్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపెడతాను. సో మీరు ఇది ఇలా వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో అందులో నేను ఏదైతే టైప్ చేస్తున్నానో అది సేమ్ టైప్ చేయండి. సో మీకు ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రమే మీరు ఈ అప్లికేషన్ని అంటే నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసి ఒక చిన్న ఇది ఉంటుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. సో సేమ్ మీరు కూడా అలాగే చేయండి. సో నేను ఏదైతే టైప్ చేస్తున్నానో అదే టైప్ చేయండి మీరు. చూడండి నేను ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నాను కింద వచ్చేసింది. సో నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చే ఫస్ట్ ఆప్షన్ అదే అనమాట. ఫస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఫస్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సో మీ ఆపరేటింగ్ 7 అయితే 7, 10 అయితే 10 ఉంటాయి కదా. సో దానికి తగ్గట్టు ఏం చేస్తారంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. విండోస్ 10 64 బిట్టా లేకపోతే విండోస్ 7 64 బిట్టా అనేది చూసుకొని ఈ అప్లికేషన్ని మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది ఒకసారి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇన్స్టాల్ చేద్దాం. సో చూడండి డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఇన్స్టాల్ చేద్దాము. సో చూడండి ఫస్ట్ది కనబడుతుంది కదా. సో ఫస్ట్ అనమాట మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసింది. సో దాన్ని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేయబోతున్నాము. సో మీ సిస్టంలో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు కూడా ఏంటంటే ఇలా అంటే ఈ ఒక సాఫ్ట్వేర్ కదా, ఏ సాఫ్ట్వేర్ కానీ రావచ్చు ఇది. సో మీరు దీన్ని ఇన్స్టాల్ చేయండి. చేస్తే మీ సిస్టమ్ అనేది అన్ని అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేయడానికి ఒప్పుకుంటుంది అనమాట. సో చూడండి ముందు ఇది ఇన్స్టాల్ చేస్తాను. సో చూడండి ఇన్స్టాల్ అవుతుంది అప్లికేషను. సో ఇది ఒకసారి ఇదంతా ఇన్స్టాలేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం ఏదైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తుంటే ప్రాబ్లం వచ్చిందో దాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేద్దాం. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఒకసారి రీస్టార్ట్ అడుగుతుంది. సో సిపియు ఒకసారి మన సిస్టమ్ని ఒకసారి రీస్టార్ట్ చేసుకోవాలి. సో సిస్టమ్ ఒకసారి రీస్టార్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తుంటే ఎర్రర్ వచ్చిందో మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ ముందు ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్ రాకుండా ఆ సాఫ్ట్వేర్ ఏదైతే అప్లికేషన్ చేయాలో మనము అది ఇన్స్టాల్ అయిపోతుంది.
సో చూడండి సిస్టమ్ ల్యాప్టాప్ రీస్టార్ట్ అవుతుంది. సో ఒకసారి రీస్టార్ట్ అయిన తర్వాత మనము అప్లికేషన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో రీస్టార్ట్ అయిపోయింది. సో మీరు ఫస్ట్ టైం మనం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చింది కదా, ఏదిగో ఫస్ట్ నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాను. సో దీన్ని ఇన్స్టాల్ చేస్తుంటే ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు చూడండి ఎర్రర్ రాదు. చూడండి రన్ అయిపోయింది. ఇంతకుముందు అది ఇన్స్టాల్ చేస్తుంటే ఎర్రర్ వచ్చేది. సో ఇప్పుడు ఎలాంటి ఎర్రర్ రాదు, ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. అలాగే మన వర్క్ మనం చేసుకోవచ్చు అనమాట. సో మీ సిస్టంలో ఇలా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే నేను చేశానో అలా మీరు చేసేస్తే ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, సో మన ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది, మనం ఇది వాడుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.